టీ20 ప్రపంచ కప్లో భారత సంతతి అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావాల్కర్ ఓవర్నైట్ స్టార్గా మారిపోయిన విషయం తెలిసిందే. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లిన నేత్రావాల్కర్ అక్కడే జాబ్ చేస్తూ అగ్రరాజ్యం తరపున ప్రపంచ కప్లో బరిలోకి దిగాడు. తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడుతున్న తన బౌలింగ్ నైపుణ్యంతో అగ్రశ్రేణి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్లో అమెరికా క్రికెటర్ సౌరభ్ నేత్రావాల్కర్ అగ్రశ్రేణి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. కాగా పాకిస్తాన్ను సూపర్ ఓవర్లో దెబ్బకొట్టిన ఈ ముంబై మాజీ బౌలర్ భారత్లో జరిగిన మ్యాచ్లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రోహిత్, కోహ్లీలను అవుట్ చేయడమే కాకుండా కట్టుదిట్టంగా బంతులేశాడు. అలా అని ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ క్రికెట్కే పరిమితమయ్యారా అంటే కాదు. ఒకవైపు క్రికెట్ ఆడుతూనే మరోవైపు ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయాన్ని అతని సోదరి బయట ప్రపంచానికి సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నేత్రావాల్కర్ ఓ వైపు వరల్డ్ కప్ టోర్నీ ఆడుతూనే మరోవైపు ఒరాకిల్తో కలిసి పనిచేస్తున్నట్లు అతని సోదరి వెల్లడించింది. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన ఈ భారత సంతతి క్రికెటర్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్తో కలిసి పనిచేస్తున్నారు. లింక్డ్ఇన్లో అతని ప్రొఫైల్ ప్రకారం అతను టెక్నికల్ స్టాఫ్లో ప్రధాన సభ్యుడు. 2016 నుంచి 8 ఏళ్లుగా ఒరాకిల్తో కలిసి పనిచేస్తున్నాడు. ఇప్పటికీ అతను మ్యాచ్ అనంతరం హోటల్ నుంచి ఆఫీస్ పని చేస్తున్నాడు. అతను క్రికెట్ ఆడుతున్నప్పుడు జట్టు విజయం కోసం ఎంతలా తాపత్రయపడతాడో ఉద్యోగంలోనూ 100% ఇవ్వాలని చూస్తాడు. ల్యాప్టాప్ ఎప్పుడూ తన వెంటే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా దానిని వెంట పెట్టుకెళ్లాల్సిందే. ఇండియాకు వచ్చినప్పుడు ల్యాప్టాప్ తీసుకుని వచ్చి పని చేస్తూనే ఉంటాడు. మ్యాచ్ అయ్యాక హోటల్లో తన పని తాను చేసుకుంటూ పోతాడు. పని పట్ల అంత డెడికేట్గా ఉంటాడని అతని సోదరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేత్రావాల్కర్ సోదరి ప్రకటనతో నెటిజన్లు ఒరాకిల్పై విమర్శలు వర్షం గుప్పించారు. టాక్సిక్ వర్క్ కల్చర్ అని దుయ్యబట్టారు. తమ దేశానికి ఆడుతున్న ఒక క్రికెటర్కు కనీస మద్దతు ఇవ్వకపోగా అతనికి సెలవు ఇవ్వకపోవడం దురదృష్టకరమని వాపోయారు. అయితే మరికొందరు ఆఫీస్ పని, క్రికెట్ను బ్యాలెన్స్ చేయడం పట్ల అతని అంకిత భావాన్ని, నిబద్ధతను కొనియాడారు. కాగా అంతకుముందు పాకిస్తాన్పై సూపర్ ఓవర్లో ఓ వికెట్ తీసి అమెరికాకు అద్భుత విజయాన్ని అందించాడు. 1991 అక్టోబర్ 16న ముంబైలో జన్మించిన నేత్రావాల్కర్ టీమిండియా తరపున 2010లో అండర్-19 వరల్డ్ కప్కు సెలెక్ట్ అయ్యాడు.